ఇంట్రోలో ఈ మ్యూజిక్ ఎందుకు వచ్చిందా అని అనుకుంటున్నారా? ఈ జాలి బీజిఎం మాస్ మూవీ కంటే ఈ మోగ్లీ మూవీకే బాగా సూట్ అవుద్ది. ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టర్స్ పడే కష్టాలు, అది చూడలేక మనం పడే కష్టాలు, ఇలా అందరి కష్టాలకి సానుభూతి వైబ్స్ ఇవ్వడానికి ఈ మ్యూజిక్ బాగా పనికొస్తుంది కాబట్టి. మన సందీప్ రాజు గారికి ఇదేం ఫెటిషో గాని, ఆయన తీసిన సినిమాల్లో క్యారెక్టర్స్ అన్నిటికీ అడ్డమైన పీత కష్టాలని పెట్టి ఆయన మాదానందాన్ని పొందుతుంటారు. అది చాలదన్నట్టు మనల్ని కూడా ఆ పీత కష్టాలని చూసి జాలిపడమంటారు. పిర్రగిల్లి జోలపడడం మీకు సరదానేమో గాని, ఒకడు వాడి పిర్రని వాడే గిల్లుకుని ఏడుస్తుంటే దాన్ని చూసి జాలిపడడం నా వల్ల ఏ పని అయితే కాదు. అందుకే నాకు ఈ సినిమా కూడా నచ్చలేదు. మూవీ స్టార్ట్ అవడమే విలన్ యొక్క క్యారెక్టరైజేషన్ గురించి ఒక డెమోనిచ్చి, తద్వారా విలన్ ఎంత కామాంధుడు అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అది కూడా మనం చాలా సినిమాల్లో చూసేసిన రొటీన్ సీన్ల మాదిరిగానే ఉంటుంది. కట్ చేస్తే మన హీరో అడవి ఒడిలో ఓలలాడే అరణ్యపుత్రుడని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చూడ్డానికి కింగ్ కోబ్రాలా ఉన్న దానంత సైజు లేని ఒక బొట్టుడు కోబ్రా పాముతో మన హీరో ముచ్చట్లాడుతున్నట్టు ఒక ఇంట్రో ఇస్తారు. అది చూసి మనం బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావుగా అని ఫీల్ అయ్యి ఇకపై కూడా సినిమా ఇలానే ఉంటుందా అని భయపడతాం. ఆ భయానికి తగ్గట్టే కథ కూడా ముందుకెళ్తుంది. క్యారియర్లతో లవ్ స్టోరీలు, క్యారవాన్ల వల్ల అపార్థాలు, కాస్టింగ్ కోచ్ కి బలవకుండా కాపాడినందుకు కలిసిపోవడాలు, ఇలా ఏదేదో జరుగుతుంటుంది. కథ ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అవన్నీ చూస్తున్న మనకి మాత్రం జీరో ఫీలింగ్స్, జీరో ఎమోషన్స్. ఈ మొత్తం మూవీలో సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ ఒక్కటే కాస్త బెటర్ అనిపిస్తుంది గానీ, ఆ తర్వాత సినిమా మళ్ళీ మొదటికొస్తుంది. విలన్ ఎలాంటి వాడో తెలిసాక కూడా హీరో ఫ్రెండ్ విలన్ దగ్గరికి క్షమాభిక్ష కోసం వెళ్ళడం ఏమిటో, ఇన్ని హింసలు పెట్టినా కూడా విలన్ ని క్లైమాక్స్ లో హీరో కాపాడడం ఏమిటో, అలా బ్రతికిపోయిన విలన్ కి కర్మ కాలిపోవడం ఏమిటో, ఈ గందరగోళాన్ని వర్ణించడం అంత సులువైతే కాదు గైస్. ఇది మీరు చూసి తెలుసుకోవాల్సిందే గాని నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. అలా అని ఈ మూవీని చూడమని చెప్పేంత ధైర్యం అయితే నేను చేయలేను. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, రోషన్ చాలా ఎఫర్ట్స్ పెట్టినా కూడా తన పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో కంటే బబుల్ గమ్ మూవీలోనే ఇంకా బెటర్గా ఉందనిపించింది. సాక్షిస్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా, తన క్యారెక్టర్ కోసం రాసుకున్న బ్యాక్ స్టోరీ గానీ, తన పేరుని లాస్ట్ వరకు దాచిపెట్టాలన్న ఆలోచన గానీ అర్థవంతంగా లేకపోవడం వల్ల ఆమె క్యారెక్టర్తో కూడా మనం కనెక్ట్ అవ్వలేం. ఇక బిఎస్కే విషయానికి వస్తే, నీరసంగా సాగుతున్న మూవీలో కాస్తైన ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది తన క్యారెక్టరైజేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ అయినా, ఆ ఇంపాక్ట్ కూడా మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ డైల్యూట్ అవుతూ పోయింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, కొన్ని సీన్లు మినహాయిస్తే రామూర్తి చేసిన సినిమాటోగ్రఫీ బాగుంది. కాలభైరవ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బీజిఎం నాకు అంతగా నచ్చలేదు. సో ఆల్రెడీ చెప్పాను కదా, నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయనని. సో మీకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూడండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మన వ్యూస్ మ్యాచ్ అయితే గనక ఈ మ్యూజిక్ మన కోసమే అనుకోండి.